ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో స్ప్రౌట్స్ చేసుకోవడం చాలా చాలా సులభం అండి. పూర్వం అంతా మనము క్లాత్లో పెట్టి అలా చేస్తూ ఉండేవాళ్ళం కదా. సో అలా కాకుండా ఇంట్లో స్ప్రౌట్ మేకర్ అనేది దొరుకుతుందండి. దాంట్లో చేసుకోవడం చాలా సులభంగా చేసుకోవచ్చు, కష్టపడక్కర్లేదు. వాసన కానీ ఏమీ రాదు, చాలా అద్భుతంగా ఉంటుందండి అందులో చేయడం వల్ల. సో ఈజీగా స్ప్రౌట్స్ మేకర్ ఉంటే మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం పదండి. ఇదేనండి స్ప్రౌట్స్ మేకరు. దీంట్లో ఎన్నో రకాలుగా అన్ని వేసుకోవచ్చు. చక్కగా పూర్వంలాగా క్లాత్లో పెట్టక్కర్లేకుండా నీట్గా హైజీనిక్గా చక్కగా స్మెల్ కూడా రాదండి, చాలా చక్కగా ఉంటుంది. ఒక 2 days వరకు మనం వాటర్ మార్చి ఉంచితే సూపర్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అందులో ఎక్కువ ఉండిపోతే మనకి స్మెల్ అది వస్తూ ఉంటుంది కదండి. సో అలా రాకుండా ఇందులో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఇదే స్ప్రౌట్స్ మేకరు. సో దీనికి 3 పైన ఇలా ఇలా ఇచ్చాడండి. లాస్ట్ దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి. కొంతమంది ఏమో శనగలు వేసుకుంటారు ఒక ప్లేట్లో, ఇంకో దాంట్లో మనకి నచ్చినవండి అందులో వేసుకోవచ్చు. సో ఇదేనండి స్ప్రౌట్స్ మేకర్. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. ప్లస్ చాలా తక్కువ ప్రైజెస్, తప్పకుండా తీసుకోవచ్చండి. సో ఇంతకీ సింపుల్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం అది మనం వాష్ చేసేసి శుభ్రంగా ఇదంతా నీట్గా 2-3 సార్లు ఏ రాళ్ళు ఏమీ లేకుండా ఒకసారి చూసుకొని మనం వాష్ చేసి రెడీగా పెట్టేసుకోవాలండి. సో అప్పుడు మనం దీనికి క్లీన్గా అయిపోయాక దీంట్లో మనం శనగలు వేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి కూడా వేసుకోవచ్చు అండి. సో మనం దీని మీద కొంచెం వాటర్ వేసేసి దీని మీద మూత పెట్టేసి ఉంచాలండి ఒక ఓవర్ నైట్. మీరు మార్నింగ్ కనుక ఇలా పెట్టినట్టయితే మార్నింగ్ ఇలా పెడితే సాయంకాలం తీసేసి వాష్ చేసేయచ్చండి. సో మీరు నైట్ కనుక పెడితే మార్నింగ్ ఇలా తీసేసి శుభ్రంగా అది నీట్గా ఉందా లేదా చూసుకోండి. నేనైతే వాష్ చేసేసి ఆల్రెడీ పెట్టానండి. సో స్ప్రౌట్స్ మేకర్ ఉంది కదా పక్కన, సో దాంట్లో మనము ఇలా చేసి పెట్టుకోవాలండి. అంతే, హెల్త్కి చాలా మంచిది. వీక్లీ ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి కుటుంబంలో అందరూ కూడాను. దీంట్లో మనకి బయట ప్యాకెట్స్ కూడా అమ్ముతారండి, వాళ్ళైతే క్యారెట్ అవన్నీ కూడా వేసి అమ్ముతారు చాలా. సో అలా మనకి ఇష్టమైనట్టుగా వేసుకుని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం తినేటప్పుడు. సో వారానికి ఒక్కసారైనా కనీసము ఒక బౌల్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇంతకీ నేను అడుగున ట్రేలో వాటర్ వేసానండి. సో వాటర్ వేసి మనం ఇవి ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి, అంతేనండి. ఇది మనము మొలకలు వచ్చేసాక కూడా ఇది వాసన కానీ తర్వాత ఎక్కువ వెట్గా ఉండడం కానీ అలా ఏముండదు. చక్కగా మనం తినే టైంకి చాలా ఫ్రెష్గా ఉంటుందండి, బాగుంటుంది కూడా. సో మా ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తూ ఉంటామండి. అమ్మ వాళ్ళు పూర్వం రాత్రి వాళ్ళు నానబెట్టి తర్వాత వేరే ఒక మంచి క్లాత్లో పెట్టి అలా పెడుతూ ఉండేవారు కదా. సో ఇప్పుడు ఈజీగా ఇలా చేసుకోవడానికి ఈ స్ప్రౌట్స్ మేకర్ రెడీగా ఉంది కదండి. సో ఇందులో చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. శనగలు ఒకసారి లేదా గ్రౌండ్ నట్స్ అని పెట్టుకోవచ్చు నానబెట్టి, అలా మనము ఇందులో చేసుకోవచ్చు అండి. సింపుల్గా దీంట్లో మనం వేసేసి మూత పెట్టేయడం అంతే. అంతేనండి, చూసారు కదా నీట్గా మనం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. ఒకే చోట ఎక్కువ వచ్చేయకుండా కొంచెం ఆ క్యాప్ దగ్గర కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, అంతేనండి. అంతే, ఇది పెట్టేయడం, మూత పెట్టేసేయడం. సో ఇందులో స్మాల్ సైజ్ బిగ్గర్ సైజ్ అవి కూడా ఉంటాయి. సో ఇదైతే మీడియం సైజు. సో ఇది కనుక వారానికి ఒకసారి ఇలా చేసుకుని తింటే ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదండి. సో హెల్తీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలండి. సో చూసారు కదా అప్పుడే ఎలా వచ్చేసిందో, చక్కగా ఎంత బాగుంటుంది చూడండి. ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కూడా, చాలా బాగుంటుంది. సో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇలా తినచ్చు, హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వీటిలో వేసి ట్రై చేయొచ్చండి. చూసారు కదా సెకండ్ బౌల్లో ఎలా ఉందో, ఒక దాంట్లో ఒక బౌల్, ఒక దాంట్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి అలా వేసుకోవచ్చు. నేను ఒకటే చూపిస్తున్నాను కాబట్టి 2 ఒక దాంట్లోనే వేసానండి. సో కింద వాటర్ అలాగే ఉంది. మీరు 1 day అలా ఉంచేసినా కూడా ఈ వాటర్ ఎక్స్చేంజ్ చేసి మంచి వాటర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది.
బట్ దీనివల్ల చాలా ఉపయోగం అనిపించింది. సో, మా ఇంట్లో వీక్లీ వన్స్ కంపల్సరీగా ఖచ్చితంగా డైలీ మధ్యాహ్నం గానీ, లేదా అంటే 11:00 గానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్ బదులు గ్రౌండ్ నట్స్ వీటిలి బదులు ఇలా ఒక కప్పులో వేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందండి. సో, ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను. చూసారు కదా! ఇది ఎలా తింటాము బయట మన షాప్స్‌లో వాటిల్లో అయితే డైరెక్ట్‌గా వాళ్ళు వితౌట్ సాల్ట్ అన్నీ వేసిస్తారు కదా! సో, మన ఇంట్లో అయితే చక్కగా మన ఇష్టం కదండీ. సో, నేను చూపిస్తున్నాను కొంచెం తీసి. అది మన ఇంట్లో తినాలంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ స్ప్రౌట్స్‌ని. చాలా బావుంటుంది. సింపుల్‌గా నేనైతే లెమను, తర్వాత సాల్ట్ వేస్తానండి ఇందులో. చాలామంది ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో, సో ఇదంతే అంతే కొంచెం తీసి చూపిస్తున్నానండి. సో, ఈ కవర్ కూడా ఉంచాను మీకు చూపిద్దామని. పడదో. సో, ఇదండి. సో, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా! ఇందులో అయితే చూసారు కదా! కొంచెం ఇంకా వస్తున్నాయి. నేను చూపిస్తున్నాను. అదిగో. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ నిమ్మరసం అండి. దీనికి సరిపడాది వేసాను అంతే. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలా, తినాలి హెల్తీగా ఉండాలంటే, ఇంకా మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. హెల్తీగా ఉంటాం. అది మాత్రం పక్కా కదండీ. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా! స్ప్రౌట్స్ మేకర్‌తో స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా కష్టపడక్కర్లేదు. ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు గానీ, లేదా జాబ్ చేసేవాళ్ళు చాలా హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఉన్నప్పుడు ఇలాంటివి కనుక మనం వాడితే హెల్తీగా, ఈజీగా అయిపోతుంది. హెల్తీగా ఉండొచ్చు. సో, ఓకే. బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం.